మీరు నన్ను అసలు ఇంతలా తిట్టుకుంటున్నారా? నాకు ఇంత గట్టిగా మీ తిట్లు తగిలాయి. మాట అంటే చెప్పేమని మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే మన మ్యాంగోస్ దొంగతన వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ కావాలి, వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ కావాలంటే కొంతమంది అది చెప్పారు, కొంతమంది ఇది చెప్పారు. సో ఎవరిని అప్సెట్ చేయడం ఇష్టం లేక ఏది చెప్పడం కోసం కూడా ఆలోచించి మ్యాంగో, వాటర్ మెలన్, సేమియా పాలు ఇలా మొత్తం 3 రకాల పుల్ల ఐస్లు ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవాలని ఒక చిన్న షార్ట్ లోనే చెప్పేద్దాం అనుకున్నాను. నేను కూడా ట్రై చేయడం ఫస్ట్ టైం అవడంతో చాలా ఎక్సైట్మెంట్ తో స్టార్ట్ చేశాను. ఇకపోతే ఇప్పుడిప్పుడే కావ్యం ఏంటి తెలుగు అమ్మాయి కాస్త షెఫ్ కావ్యగా మారుతున్నాను నేను సంతోషిస్తుంటే, మీకోసం కష్టపడి వంటలు రాకపోయి నేర్చుకొని చేస్తుంటే ప్లీజ్ కావ్య దయచేసి నువ్వు వంటలు చేయకొని కొంతమంది కామెంట్లు పెడుతుంటే ఇంకొంతమంది ఫోన్లు చేసి వార్నింగ్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ బయటికి చెప్పలేక లోపల నన్ను తిట్టుకుంటున్నారు కదా. అందుకే నేను ఒక్క నిమిషంలో 3 వెరైటీలు చేసి చూపిద్దాం అనుకుంటే 3 గంటలు ఎదురైనాయి. అంటే నెంబర్ 1 సేమియా పాలేస్ కోసం పాలు కాబడితే మొత్తం విరిగిపోయింది. అయ్యో సెకనం బాలేదని వెందరికి వెనకడికి అందరితో ఆపకుండా పాలే గదిలి విరిగిపోయిందని ఇంకో పాలు ప్యాకెట్ తెప్పించాను. దాన్ని తినగా నోట్తో చింపి గిన్నెలో పోయకుండా ఎచ్చులకు పోయి కత్తిరితో కట్ చేశాను. ముందే తాను కూర్చుని కొమ్మని తానే నరుకున్నట్టు పైనుంచి కత్తిరితో కట్ చేస్తే కింద నుంచి పాలు పోయినాయి. దిస్ ఈజ్ నెంబర్ 2 గండం. గట్టిగా మాట్లాడితే అసలు గండం అనే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు 3rd గండం ఎదురైందండి. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఒకవైపు పాలు సేమియా పొయ్యి మీద పెట్టి ఇంకోవైపు కట్ చేసి పెట్టిన వాటర్ మెలన్ పీసెస్ అన్ని మిక్సీలో వేసి అందులో కొంచెం షుగర్, మిల్క్, లైట్ గా సాల్ట్ యాడ్ చేసి ఫుల్ గా ఎక్సైట్మెంట్ ఎంటర్టైన్ అవుతూ పక్కన వచ్చే పాటలకు 2 స్టెప్లు వేస్తూ ఉన్నాను. ఎంతసేపు నా సోది చూస్తారని వీడియో ఆపుదామని వచ్చాను. మటాష్ మొత్తం ఒక్కసారిగా చింది పడింది. దీనివల్ల నా డ్రెస్ జుట్టు వంటగది మొత్తం ఖరాబ్ అవడం కాకుండా ఇక్కడ చిందుడికి హాల్ వరకు వెళ్ళి పడింది. అందుకే నాకు అర్థం కావట్లేదు నిజంగా మీకు నా వంటలు వద్దా? నిజంగా మీకు కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో నా సబ్స్క్రైబర్స్ అడిగితే నేను కాదలేను కాబట్టి ఇంత జరిగిన తర్వాత కూడా నేను దీన్ని కంటిన్యూ చేశాను లేదా, చేస్తే అవుట్పుట్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉంది అన్ని కూడా నెక్స్ట్ షాట్ లో అప్లోడ్ చేస్తాను. అందాక వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి షేర్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.